హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వానాకాలం వచ్చేసింది కదా. సో వానాకాలంలో మన చాలామంది ఈవినింగ్ టైమ్స్ చల్లని సాయంత్రం పూట వేడివేడిగా ఏవైనా సరే స్నాక్స్ తినాలి అనుకుంటారు. సో అలా తినాలి అనుకునే వాళ్ళు ఈ వానాకాలంలో ఎక్కువగా దొరికే మొక్కజొన్నలతోటి, అది స్వీట్ కార్న్ తోటి ఈ విధంగా మనం వడలు చేసుకున్నామంటే సో హెల్తీ స్నాక్స్ తిన్నట్టు ఉంటుంది, అలాగే హెల్త్ దెబ్బ తినకుండా ఉంటుంది, స్నాక్స్ తిన్నట్టు కూడా ఉంటుంది. సో హెల్తీ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు స్వీట్ కార్న్ గింజల్ని తీసుకోవాలి. ఈ విధంగా ఒలుచుకొని ఒక కప్పు తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసి ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ చేయకండి. సో అదే మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని కరివేపాకులు. మనం కరివేపాకు తర్వాత మనం చిన్న చిన్న లీవ్స్లా కట్ చేసి వేస్తాము. ఇప్పుడు కొన్ని మొక్కజొన్న గింజలు వేసుకోవాలి, ఎందుకంటే మనం అవి కొంచెమే వేస్తున్నాం కాబట్టి సరిగా గ్రైండ్ అవ్వకపోతే ఇలాంటి మనం గింజలు వేసి గ్రైండ్ చేసామంటే సో మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. వీటిని మనం మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఈ మొక్కజొన్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. ఎందుకంటే మనము వడ చేయడానికి కొంచెం బైండింగ్లా హెల్ప్ చేస్తుంది. సో 2 స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సో మనం ఇందాక గ్రైండింగ్ జార్లో వేసాము, అది కొంచెం మిక్సీ పట్టాం కాబట్టి సో మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఆకులుగా లీవ్స్గా తినాలి అనుకునే వాళ్ళు సో ఈ విధంగా లీవ్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక చిన్న ఉండలాగా చేసి మనం వడలా ఒత్తుకుంటే సో కరెక్ట్గా వచ్చిందంటే పర్లేదు. సో అలా రాకపోతే ఇంకొంచెం బియ్యం పిండి అయినా శనగపిండి అయినా కలుపుకొని సో ఉండ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటి కూడా ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. సో ఇలా సర్వ్ చేసుకున్నాక టొమాటో కెచప్ తోటి మనం గార్నిష్ చేసుకున్నామంటే సో ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయి. సో ఇవి స్వీట్ కార్న్ వడలు టొమాటో కెచప్ తోటి మనం తిన్నామంటే సో చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇంతేనండి, చాలా సింపుల్ స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే సో నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.